హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2023లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే ఏ రంజిత్ సినిమా. ఇందులో ఆసిఫ్ అలీ నటించడం జరిగింది. మూవీ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, అందుకే చివరి వరకు ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే ఒక బ్యాంక్ లో అంతా కామ్ గా ఉన్న సమయంలో బ్యాంక్ లోకి కొంతమంది క్రిమినల్స్ వచ్చి అందరి మీద దాడి చేసి గన్ని గురిపెట్టి మనీ ఇవ్వమని అడుగుతారు. ఆ గ్యాంగ్ లోని ఒక క్రిమినల్ బ్యాంక్ మేనేజర్ ని లాకర్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్లి అక్కడి నుండి డబ్బు తీయమని చెప్తాడు. అదే విషయంలో క్రిమినల్ కి ఆ బ్యాంక్ మేనేజర్ కి మధ్య గొడవ జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ తన గన్ ముందు భాగంతో క్రిమినల్ ఫేస్ మీద చాలా కోపంగా గట్టిగా కొడతాడు. దాంతో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఇది అసలైన రాబరీ కాదు. ఈ క్రిమినల్స్ గ్రూప్ ఒక ప్రాంక్స్టర్ గ్రూప్. టీవీ ఛానల్స్ కి ప్రాంక్ వీడియోస్ ని తయారు చేస్తూ ఉంటారు. అలా ప్రాంక్ వీడియో తీయాలనే ఉద్దేశంతో బ్యాంక్ లోకి వచ్చి ఉంటారు. కానీ వాళ్ళు అక్కడ తన్నులు కూడా తింటారు. పోలీసులు ఆ గ్రూప్ లోని అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువెళ్తారు. అప్పుడు అక్కడికి ఆ ఛానల్ యొక్క ప్రొడ్యూసర్ యూసఫ్ అనే వ్యక్తి బ్యాంక్ మేనేజర్ తో కలిసి వస్తాడు. ఇన్స్పెక్టర్ ని చూసి వాళ్ళని వదిలేయండి అని అంటాడు. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ ఇది రియల్ రాబరీ కాదు, ఇది ఒక ప్రాంక్ అని ఇన్స్పెక్టర్ కి చెప్పడంతో ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళను వదిలేస్తాడు. కానీ బ్యాంక్ మేనేజర్ వెళ్లే ముందు ఇన్స్పెక్టర్ తనని చూసి ఈ రోజు తర్వాత ఎప్పుడైనా నిజమైన రాబరీ జరిగితే మీరొక్కరే చూసుకోండి అని చెప్తాడు. మరో పక్క పూర్ణిమ అనే అమ్మాయి పని మీద ఎక్కడికో వెళ్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి కొంతమంది అబ్బాయిలు వచ్చి పూర్ణిమని టీస్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే రంజిత్ అనే పోలీస్ ఆఫీసర్ పూర్ణిమని ఆ అబ్బాయిలు ఏడిపించడాన్ని చూస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళందరినీ బాగా కొట్టి పూర్ణిమని కాపాడతాడు. కానీ తనెవరో చెప్పకుండానే వెళ్లిపోతాడు. కాస్త ఆగితే తనెవరో మనకు తెలిసిపోతుంది. మరో పక్క సన్నీ అనే ధనవంతుడు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఆఫీస్ కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతని వైఫ్ టీనా సన్నీకి ఫోన్ చేసి తొందరగా ఆఫీస్ కి రా, ఇన్వెస్టర్స్ వచ్చేసారని చెప్తుంది. ఆ ప్రాజెక్ట్ ని టీనా వాళ్ళ నాన్న హ్యాండిల్ చేస్తూ ఉంటారు. నిజానికి టీనా తన తండ్రికి ఇష్టం లేకుండానే సన్నీని పెళ్లి చేసుకుంటుంది. అందువల్లనే టీనా వాళ్ళ నాన్న సన్నీని ఇష్టపడరు. అతన్ని ఎందుకు పనికిరావన్నట్టే చూస్తూ ఉంటారు. మరో పక్క సన్నీ ఒక ప్లేస్ లో ఎవరిదో ఫోన్ కాల్ అటెండ్ అవ్వాలని ఆగిపోతాడు. సరిగ్గా అప్పుడే ఎవరో ఒక మహిళ సన్నీ దగ్గరికి వచ్చి తన బ్యాగ్ ని పట్టుకోమని చెప్తుంది. అప్పుడు ఆ సన్నీ కూడా ఆ బ్యాగ్ ని తన చేతితో పట్టుకుని ఫోన్ లో ఏదో బిజీగా చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ రంజిత్ పెట్రోలియం చేస్తూ సన్నీ చేతిలో ఉన్న బ్యాగ్ ని చూస్తాడు. అందులో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. దాన్ని చూశాక ఆ వ్యక్తి ఏదైనా మర్డర్ చేశాడా అని డౌట్ వస్తుంది రంజిత్ కి. దాంతో వెంటనే తను సన్నీ దగ్గరికి వెళ్లి ఆ బ్యాగ్ ని ఓపెన్ చేయమని ఫోర్స్ చేస్తాడు. అప్పటికే ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. దాంతో సన్నీ ఆ బ్యాగ్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు ఆ బ్యాగ్ లో ఒక వ్యక్తి తల ఉంటుంది. అందులో నుంచి రక్తం ఆగకుండా కారుతూ ఉంటుంది. దాన్ని చూడగానే సన్నీకి పూర్తిగా మతిపోతుంది. అసలు సన్నీ అలాంటి బ్యాగ్ లో ఇలాంటిది ఉంటుందని కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయడు. మరో పక్క రంజిత్ అదంతా చూసిన వెంటనే సన్నీని అరెస్ట్ చేస్తాడు. అప్పుడు సన్నీ, సార్ ఇది నా బ్యాగ్ కాదు, ఒక మహిళ నన్ను పట్టుకోమని చెప్పిందని చెప్తాడు. కానీ రంజిత్ మాత్రం అతను చెప్పేది అస్సలు పట్టించుకోకుండా సన్నీని లాక్కుంటూ పోలీస్ వెహికల్ దగ్గరికి తీసుకువెళ్తాడు. మరో పక్క అక్కడే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. అతను జరిగిందంతా చూస్తూ ఉంటాడు కానీ ఏమీ మాట్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఇది కూడా ఒక ప్రాంక్. నిజానికి రంజిత్ పోలీస్ ఆఫీసర్ కాదు, విజన్ ఛానల్లో అతను ఒక రైటర్. అతను ప్రాంక్ సీన్స్ ని రాస్తూ ఉంటాడు. అంతేకాకుండా అందులో పర్ఫార్మ్ కూడా చేస్తాడు. ఆ బ్యాంక్ ప్రాంక్ ని కూడా రంజిత్తే రాశాడు. ఈ ప్రాంక్ ని కూడా తనే రాసి డైరెక్ట్ కూడా చేశాడు. ఆ తర్వాత రంజిత్ సన్నీని చూసి ఇది కేవలం ఒక ప్రాంక్ మాత్రమే, దాన్ని మేము రికార్డ్ చేశామంతే అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు సన్నీకి కొన్ని గిఫ్ట్స్ ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత పూర్ణిమ రంజిత్ ని చూస్తుంది. అతన్ని చూశాక రంజిత్ అసలు ఆఫీసరే కాదన్న విషయం తనకు అర్థమవుతుంది. మరో పక్క సన్నీ తన ఆఫీస్ మీటింగ్ కి వెళ్తాడు. కానీ ఆ ప్రాంక్ వల్ల చాలా లేట్ గా చేరుకుంటాడు. దానివల్ల అతని ప్రాజెక్ట్ ఇన్వెస్టర్స్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అందువల్ల అతనికి చాలా ఫైనాన్షియల్ లాస్ కలుగుతుంది. ఈ కారణం వల్ల టీనా వాళ్ళ నాన్న సన్నీ మీద ఇంకా ఎక్కువ కోప్పడతారు. అతను అసలు వేస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇదే విషయంగా టీనా అండ్ సన్నీ మధ్య గొడవ కూడా జరుగుతుంది. అప్పుడు సన్నీ అసలు వీటన్నిటికీ ఆ రంజిత్తే కారణం అని అనుకుంటూ ఉంటాడు. రంజిత్ రాసే ఆ కథల వల్ల అతనికి డబ్బు అంతగా రాదు. వాళ్ళ అమ్మ చేసే ప్రొఫెసర్ ఉద్యోగం మీదనే తను డిపెండ్ అయి ఉంటాడు. అందుకే రంజిత్ తను రాసిన స్క్రిప్ట్ ని మూవీ తీయడానికి ఒక ప్రొడ్యూసర్ కావాలని అనుకుంటూ ఉంటాడు. అలా గనక జరిగితే తన కెరీర్ సెటిల్ అయిపోతుందని అనుకుంటాడు. అతని కెరీర్ ఏమో కానీ రంజిత్ తన ప్రేమలో బాగా స్టేబుల్ అవుతాడు. ఆ తర్వాత పూర్ణిమని మళ్లీ కలిసినప్పుడు ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది.
అది మెల్లమెల్లగా ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి సమయాన్ని బాగా స్పెండ్ చేస్తూ ఉంటారు. మరో పక్క సంజన అనే మహిళ చాలా మంది పొలిటీషియన్స్ మీద లైంగిక వేధింపుల కేసుని ఫైల్ చేసి ఉంటుంది. కానీ ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ సంజనకి వ్యతిరేకంగా ఉంటారు. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి విజయ్ అంతని ఒక్కరే ఆమెకు సపోర్ట్ గా ఉంటారు. కానీ అతన్ని కూడా పొలిటీషియన్స్ చంపేసి అతని శవాన్ని దాచిపెట్టడానికి సన్నీ కారులో పడేస్తారు. పాపం ఈ సన్నీ తలరాత అస్సలు బాగోదు. కానీ ఇందులో ఒక మంచి విషయం ఉంది. ఏంటంటే పొరపాటున మర్డర్ జరిగే సమయంలో ఆ యాంటోనీ మర్డర్ ని రంజిత్ రికార్డ్ చేసి ఉంటాడు. కానీ అలా రికార్డ్ చేస్తున్న విషయం రంజిత్ కే తెలియదు. ఆ తర్వాత రంజిత్ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి తను రాసుకున్న కథను చెప్పడం మొదలు పెడతాడు. ఆ కథలో హీరో రంజిత్. ఆ మూవీ పేరు ఆన్సర్. నిజానికి రంజిత్ తన లవ్ స్టోరీని మార్చేసి దాన్ని కథలాగా ప్రొడ్యూసర్ కి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ మూవీలోని అతని క్యారెక్టర్ గురించి చెప్తాడు. ఆ హీరోని పాడైపోయిన ఒక ధన్వంతుడిలాగా ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ తర్వాత ఆ కథని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. మరో పక్క యాంటోనీ శవం సన్నీ కారులో దొరకడంతో అతన్ని పోలీస్ ఆఫీసర్స్ అరెస్ట్ చేస్తారు. నిజానికి ఆ శవం గురించి సన్నీకి అసలు ఐడియానే లేదు. కానీ సన్నీ ఈసారి కూడా రంజిత్ మీద చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే ఆ సమయంలో రంజిత్ ఇంకా అతని ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉంటారు. పోలీస్ స్టేషన్ నుంచి సన్నీ పారిపోలేకపోతాడు. దాంతో అతన్ని అరెస్ట్ చేసేస్తారు. ఆల్రెడీ సన్నీ మీద ప్రాంక్ వీడియో రికార్డ్ చేసి టీవీలో చూపించినందుకు సన్నీ రంజిత్ మీద చాలా కోపంగా ఉంటాడు. అందువల్ల సన్నీకి పోయినసారిలాగా ఇది కూడా రంజిత్ ప్రాంక్ చేస్తున్నాడేమో అనుకుంటాడు. అందువల్ల రంజిత్ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం పిచ్చివాళ్లా అవుతాడు. మరో పక్క సంజన యాంటోనీ కేసుని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ఇస్తారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, సన్నీని రంజిత్ ప్రాంక్ చేస్తున్నప్పుడు చూశాం కదా ఆయనే. అసలు విషయం ఏంటంటే ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరెవరో కాదు, పూర్ణిమ వాళ్ళ నాన్న అని తెలుస్తుంది. మరో పక్క యాంటోనీని హత్య చేసింది సన్నీనే అనడానికి సరైన ప్రూఫ్స్ లేకపోవడంతో సన్నీకి బెయిల్ దొరుకుతుంది. రంజిత్ చేసిన ఆ పని వల్లే తన ఇమేజ్ డ్యామేజ్ అయిందని సన్నీ కోపంతో రంజిత్ ఛానల్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తాడు. అక్కడ కొంచెం హంగామా చేస్తాడు. అన్నింటినీ చిందరవందర చేసి విసిరేస్తాడు. ఆ తర్వాత పూర్ణిమ వాళ్ళ నాన్న రంజిత్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి మీ కొడుకుని నా కూతురికి దూరంగా ఉంచండి అని చెప్తాడు. అదే మీ అందరికీ మంచిది అని వార్నింగ్ ఇస్తాడు. పూర్ణిమ వాళ్ళ నాన్న అలా వార్నింగ్ ఇచ్చినా కూడా రంజిత్ పూర్ణిమతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ పూర్ణిమ రంజిత్ తో మాట్లాడడానికి ఇష్టపడదు. సరిగ్గా అదే సమయంలో పూర్ణిమకి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో వెంటనే పూర్ణిమని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. అప్పుడే అతనికి వాళ్ళ అమ్మ నుంచి ఫోన్ వస్తుంది. దాంతో రంజిత్ ఇంటికి వెళ్లి చూడగా వాళ్ళమ్మ స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటుంది. దాంతో వాళ్ళ అమ్మను కూడా రంజిత్ అదే హాస్పిటల్ కి తీసుకొచ్చి అడ్మిట్ చేస్తారు. ఆ తర్వాత కాసేపటికి ఒక శవం బయటికి వస్తుంది. ఈ విధంగా రంజిత్ ఆ ప్రొడ్యూసర్ కి చెప్పే స్టోరీని ఎండ్ చేస్తాడు. నిజానికి ఇదంతా రంజిత్ చెప్పే స్టోరీ. ఇది యాక్చువల్ గా తన స్టోరీనే కాస్త మార్చి ప్రొడ్యూసర్ కి చెప్తాడు. ప్రొడ్యూసర్ కి స్టోరీ అంతా బాగా నచ్చుతుంది. కానీ ఆ ప్రొడ్యూసర్ రంజిత్ ని చూసి క్లైమాక్స్ కాస్త చేంజ్ చేస్తే బాగుంటుంది, ఈ మూవీలో అమ్మ క్యారెక్టర్ చనిపోతే కాస్త ఎక్కువ ఎమోషనల్ గా ఉంటుందని చెప్తాడు. కానీ రంజిత్ ఆ ప్రొడ్యూసర్ ని చూసి ఈ కథ ఆల్మోస్ట్ నా కథే సార్, వీలైతే ఈ స్టోరీ క్లైమాక్స్ ని నేనే రాసి పంపిస్తాను అని చెప్పి రంజిత్ తన టెలివిజన్ ఛానల్ కి వెళ్తాడు. ఇక్కడ నుంచి పరిస్థితులు రంజిత్ ని భయపడేలాగా చేస్తాయి. రంజిత్ ఆఫీస్ కి వెళ్లి చూడగా ఎవరో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి దాడి చేశాడని తెలుస్తుంది. ఏ విధంగా అయితే రంజిత్ ఆ ప్రొడ్యూసర్ కి స్టోరీ చెప్పాడో సేమ్ అదే విధంగా జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి రంజిత్ ని వెతుక్కుంటూ వచ్చాడని కూడా తెలుస్తుంది. నిజానికి ఇది కూడా రంజిత్ స్టోరీలో ఉంటుంది. ఎలా అయితే ప్రొడ్యూసర్ కి తన కథని చెప్పాడో సేమ్ అలానే నిజ జీవితంలో జరుగుతూ ఉంటుంది. అలా కథ ప్రకారం చివర్లో వాళ్ళమ్మ అండ్ పూర్ణిమ ప్రాణాలకు అపాయం ఉందని తెలిసి రంజిత్ చాలా భయపడతాడు. అలా భయపడుతూ రంజిత్ తన ఇంటికి వెళ్తాడు. తన ఇంటి దగ్గరే పూర్ణిమ వాళ్ళ నాన్న కనిపిస్తాడు. ఆయన రంజిత్ వాళ్ళ అమ్మని చూసి రంజిత్ ని పూర్ణిమకి దూరంగా ఉంచండి అని చెప్తాడు. ఇది చూసిన తర్వాత రంజిత్ కి తను రాసిన కథ నిజంగానే జరుగుతుందనే విషయం అర్థమవుతుంది. దాంతో రంజిత్ వెంటనే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను రంజిత్ ని చెక్ చేసి ప్రతిరోజు మనం కాన్షియస్ బ్రెయిన్ ని యూజ్ చేస్తూ ఉంటాం, కానీ కాస్త సమయం కోసం మనం సబ్ కాన్షియస్ మైండ్ ని కూడా యూజ్ చేస్తాం. దాని వల్ల మనం డేజావుని ఎక్స్పీరియన్స్ చేస్తాము. అంటే ఫ్యూచర్ లో జరిగేదాన్ని ముందే ఎక్స్పీరియన్స్ చేస్తారు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే మనం ఏదైతే జరుగుతుంది అని అనుకుంటామో వాటికి దూరంగా ఉండడానికి ట్రై చేయాలని చెప్తాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత రంజిత్ చాలా బాధపడతాడు. ఎందుకంటే తనకి ఫ్యూచర్ ముందే తెలుసు, కానీ తన ఫ్యూచర్ లో అంతా చెడే జరుగుతూ ఉంటుంది. అదే విషయంలో టెన్షన్ పడుతూ అతను తన వీడియో కెమెరాలో పూర్ణిమ వీడియోస్ ని చూస్తూ ఉంటాడు. అలా వీడియోస్ ని పూర్తిగా చూస్తూ ఉంటాడు. నిజానికి పొరపాటున యాంటోనీ హత్యని రికార్డ్ చేసి ఉంటాడు కదా, దాన్ని కూడా ఇప్పుడు పూర్తిగా చూస్తాడు. ఆ వీడియోని చూసి షాక్ అయిపోతాడు. దాంతో రంజిత్ ఆ వీడియోని పూర్ణిమ వాళ్ళ నాన్నకి చూపించాలని నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే పూర్ణిమ వాళ్ళ నాన్నగారే యాంటోనీ కేసుని హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి. అందువల్ల అతని దగ్గరికి వెళ్తాడు. కానీ అతను రంజిత్ ని చూసి బాగా కోప్పడి ఆయనకున్న పలుకుబడినంతా యూజ్ చేసి పాతవన్నీ బయటికి తీసి రంజిత్ ని డైరెక్ట్ గా జైల్లో వేయించేస్తాడు. ఇదంతా చేయడానికి ఒకే ఒక కారణం తన కూతుర్ని రంజిత్ ప్రేమించడం.
ఆ తర్వాత రంజిత్ కి ఎలాగోలా బెయిల్ దొరుకుతుంది. కానీ ఏసీపీ లాస్ట్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత రంజిత్ ఆ యాంటోనీ హత్య వీడియోని ఏసీపీకి చూపించాలని నిర్ణయం తీసుకుంటాడు. కానీ మళ్ళీ రంజిత్ ఇంకోసారి ఆ వీడియోని రివైండ్ చేసి చూడగా ఏసీపీనే యాంటోనీ హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని తెలుస్తుంది. ఈ విషయం తెలిసాక రంజిత్ అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. కానీ అప్పటికే ఏసీపీ రంజిత్ ని పూర్ణిమ నుంచి దూరంగా ఉంచడానికి రంజిత్ కెమెరా నుంచి మెమరీ కార్డ్ ని తీసేసి ఉంటాడు. ఆ మెమరీ కార్డ్ లోనే యాంటోనీ హత్య వీడియో ఉంటుంది. దానివల్ల రంజిత్ యాంటోనీ హత్య గురించి నిజం ఇక బయటికి వస్తుందనే హోప్ ని వదిలేస్తాడు. కానీ ఆ తర్వాత ఆ వీడియోని తన ల్యాప్టాప్ లో సేవ్ చేశాడనే విషయం గుర్తొస్తుంది. దాంతో రంజిత్ ఆ వీడియోని తన టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ ఫ్రెండ్ కి షేర్ చేస్తాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో అప్పుడే సన్నీ కూడా కారులో వెళ్తూ ఉంటాడు. రంజిత్ ని చూసి తనని చంపడానికి తన మీద అటాక్ చేస్తాడు. దాంతో రంజిత్ కి తను రాసిన స్టోరీ గుర్తుకొస్తుంది. అతను కూడా ఇదే రాసి ఉంటాడు. అందువల్ల ప్రాణాలు కాపాడుకోవడానికి రంజిత్ అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని వచ్చి రంజిత్ పూర్ణిమని కలుస్తాడు. అప్పుడే రంజిత్ కళ్ల ముందే పూర్ణిమకి రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. సేమ్ అతను రాసుకున్న కథలో లాగానే జరుగుతుంది. పూర్ణిమని యాక్సిడెంట్ చేసిన కార్ టీనాది. దాంతో రంజిత్ టీనా సహాయంతోనే పూర్ణిమని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. అలా కాసేపటి తర్వాత అక్కడికి పూర్ణిమ పేరెంట్స్ సన్నీ ఇద్దరూ వస్తారు. రంజిత్ ని చూడగానే చంపడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే పూర్ణిమ వాళ్ళ నాన్న ఇంకా సన్నీ ఇద్దరు రంజిత్ మీద చాలా కోపంగా ఉంటారు. పూర్ణిమ వాళ్ళ నాన్నకి అసలు రంజిత్ వల్లే తన కూతురికి యాక్సిడెంట్ జరిగిందని అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో యాంటోనీ హత్య గురించి న్యూస్ లో వీడియో ప్లే అవుతూ ఉంటుంది. రంజిత్ స్నేహితుడు ఈ వీడియోని లైవ్ టీవీలో బ్రాడ్కాస్ట్ చేస్తాడు. అందరికీ యాంటోనీని చంపింది ఏసీపీ అనే విషయం తెలిసిపోతుంది. అంతేకాకుండా ఆ వీడియోని రంజిత్తే రికార్డ్ చేసి ఉంటాడని తెలుస్తుంది. దాంతో ఆ వీడియోని చూసి పూర్ణిమ వాళ్ళ నాన్న ఇంకా సన్నీ ఇద్దరూ కామైపోతారు. రంజిత్ మీద ఉన్న కోపం కూడా తగ్గుతుంది. అప్పుడు తను రాసిన కథలో లాగా తన అమ్మ హెల్త్ పాడవుతుందని రంజిత్ కి గుర్తుకొస్తుంది. వెంటనే ఇంటికి వెళ్లి చూడగా అక్కడికి ఏసీపీ తన మనుషులతో వచ్చి ఉంటాడు. ఎందుకంటే ఆ వీడియోని తీసింది రంజిత్ అని తెలిసిపోతుంది కాబట్టి. అందుకే ప్రతీకారం తీర్చుకోవాలని అలా వస్తారు. మరో పక్క రంజిత్ వాళ్ళ అమ్మ మెడిసిన్ తీసుకోకపోవడం వల్ల స్పృహ తప్పి కింద పడిపోతారు. వెంటనే రంజిత్ ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో ఏసీపీ అండ్ రంజిత్ ల మధ్య గొడవ కూడా జరుగుతుంది. దాంతో వాళ్ళని కూడా సేమ్ అదే హాస్పిటల్ కి తీసుకువెళ్లి అడ్మిట్ చేయిస్తాడు. ఆ తర్వాత తను చెప్పిన స్టోరీలో లాగా ఎవరో ఒకరు చనిపోవాల్సి ఉంటుంది. రంజిత్ కి అది గుర్తుకు వస్తుంది. కానీ దానికంటే ముందు రంజిత్ కింద పడి స్పృహ కోల్పోతాడు. సరిగ్గా అక్కడితో ఆ సీన్ కట్ అవుతుంది. ఇప్పుడు స్టోరీ 10 నెలల తర్వాతకి వెళ్తుంది. ఆ ప్రొడ్యూసర్ రంజిత్ రాసిన కథని మూవీగా తీస్తాడు. అలా తన ఫస్ట్ మూవీని థియేటర్ లో చూడడానికి వెళ్తూ ఉంటాడు. మూవీ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చుతుంది. పూర్ణిమ అండ్ తన నాన్న కూడా మూవీ చూడడానికి వస్తారు. పూర్ణిమ వాళ్ళ నాన్న కూడా రంజిత్ ని యాక్సెప్ట్ చేస్తారు. మరో పక్క సన్నీ వాళ్ళ మావయ్యలో చాలా మార్పు వచ్చి ఉంటుంది. అసలు రంజిత్ కథ ప్రకారం ఎవరో ఒకరు చివరిలో చనిపోవాలి, అదే నిజం. కానీ నిజానికి క్లైమాక్స్ తను రాయలేదనే విషయం గుర్తు తెచ్చుకుని రంజిత్ స్పృహ కోల్పోతాడు. అందుకే ఎవ్వరికీ ఏమీ అవ్వదు. సరిగ్గా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా తప్పకుండా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.